ఆయన మనం ఏ మూవీకి వెళ్ళినా సరే అక్కడ జై బాలయ్య అనే నినాదం అయితే ఫస్ట్ అయితే వినిపిస్తుంది అనమాట. ఈ వరుస మూవీలతో అయితే దూసుకొస్తున్నారు అనమాట. మరి ఎంతవరకు ఇంకా వీళ్ళు ఈ టాలీవుడ్ ని వెళ్తారని చెప్పి చూడాలన్నమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. మ్యాటర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట. ఇక ల్యాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ హీరోస్ కాకుండా ఓల్డ్ జనరేషన్ అంటే చిరంజీవి గారు, నాగార్జున గారు, అలాగే బాలకృష్ణ గారు, వీళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడున్న హీరోలు చాలా స్పీడ్గా మూవీస్ అనేది తీస్తున్నారనమాట. కానీ ఆ హీరోస్ మాత్రం, ఓల్డ్ హీరోస్ మాత్రం ఏదో 1-2 మూవీస్తో అలా నెట్టుకొస్తున్నారు. కానీ బాలకృష్ణ గారు మాత్రం అలా కాదండి, ఏకంగా అలు పెరగని సింహంలో ముందుకైతే దూసుకెళ్తున్నారనమాట. అసలు తగ్గేదేలంటూ సినిమా ఒక్కొక్క సినిమాకి ఒక్కో ముహూర్తం పెట్టుకుంటూ విడుదల చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇంకా December 5th అయితే అఖండ 2 ఉంది, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉండబోతుందో తాండవం అనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు అయితే ఒక మూవీకి అయితే ముహూర్తం అయితే పెట్టేశారు మామ. అది ఎవరో కాదు, డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారు అనమాట. ఆయన డైరెక్షన్లో అయితే ఆల్రెడీ వీరసింహారెడ్డి మూవీ అయితే వచ్చింది, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఈ రోజు అయితే ముహూర్తం అయితే పెట్టేశారు మామ. ప్రస్తుతానికి అయితే #NBK1111 అని చెప్పి వర్కింగ్ టైటిల్గా అయితే ఉంది. అయితే ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేసి కిందమైతే ముహూర్తం టుడే అని చెప్పి వాళ్ళు ఒక కొటేషన్ అయితే రాసుకొని వచ్చారు మామ. ఆ పోస్టర్ కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తుంటే అంటే వాళ్ళు కూడా రివీల్ చేశారు, ఈ మూవీలో అయితే డబుల్ రోల్ అయితే బాలకృష్ణ గారు చేస్తున్నట్టయితే వాళ్ళైతే రివీల్ చేశారు. ఆ పోస్టర్లో ఎలా ఉందంటే 2 కోట్ల మీద ఇద్దరు బాలకృష్ణ నించొని, ఒకళ్ళేమో ఫుల్గా రాజులాగా కవచాలు వేసుకొని, ఇంకొక బాలకృష్ణ వచ్చి మంచి పవర్ఫుల్గా బాడీగా ఉందనమాట. మరి సినిమాలో అదే బాడీ చూపిస్తారంటే నేనైతే అనుకోవట్లేదు అనమాట, ఓన్లీ పోస్టర్ కింద వదిలి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్గా అయితే నయనతార గారు అయితే నటిస్తున్నారు అనమాట. ఆల్రెడీ వీళ్ళిద్దరికి సంబంధించి ప్రీవియస్ మూవీ ఆల్రెడీ 3 మూవీస్లో అయితే నయనతార గారు నటించారు. అది శ్రీరామరాజ్యం, అలాగే సింహ, జయసింహ, ఈ 3 సినిమాలు కూడా బాగానే ఆడాయి థియేటర్లో. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 4th మూవీతో అయితే వీళ్ళిద్దరు అయితే టెస్ట్ చేస్తున్నారనమాట. హీరోయిన్ గా నయనతార గారు, హీరోగా బాలకృష్ణ గారు అయితే ఈ మూవీకి అయితే 6th టైం హిస్టరీ రిపీట్ చేస్తానని చెప్పి తమన్ గారు అయితే ఈ మూవీ మ్యూజిక్ సంబంధించిన బాధ్యతలు అయితే చేపట్టారనమాట. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అయితే ప్రీవియస్ మూవీస్ అయితే బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ ఒక రేంజ్ లో అల్లాడిపోయినాయి అనమాట. 5 మూవీలకి అయితే మన తమన్ గారు అయితే బాలకృష్ణ గారికి మ్యూజిక్ అయితే అందించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్, ఇప్పుడు రాబోయే అఖండ 2, ఇప్పుడు ఈ NBK1111 మూవీకి కూడా ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అయితే వచ్చేస్తున్నారనమాట. అయితే ఈ మూవీలో అయితే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందంట బాలకృష్ణ గారికి. అయితే ఈ క్యారెక్టర్లో చూడగానే ఫ్యాన్స్ అందరూ, ఆడియన్స్ కూడా గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పి మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారనమాట. అలాగే ఈ పోస్టర్ చూస్తుంటే గోపీచంద్ మలినేని గారు బాలకృష్ణ గారి కోసం ఒక పెద్ద కథనే, పెద్ద స్క్రిప్టే రెడీ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదైతే ఒక పార్ట్గా వస్తుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కొన్ని రోజుల తర్వాత డబల్ పార్ట్ అయినా రివీల్ చేయాలి, లేకపోతే సినిమా ఎండింగ్ కార్డ్స్లో కానీ డబల్ పార్ట్ ఉంటుందని, ఇంకో పార్ట్ ఉంటుందని చెప్పి నాకు తెలిసి రివీల్ చేసి అయినా చేసి ఉండాలన్నమాట. ఈ మూవీ అయితే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే బాలయ్య బాబు గారు ఈ వయసులో ఆయన గ్రేస్, ఆయన ఎనర్జీ చూస్తుంటే నాకైతే నిజంగా అసలు షాకింగ్గా ఉందన్నమాట. ఆయన మనం ఏ మూవీకి వెళ్ళినా సరే అక్కడ జై బాలయ్య అనే నినాదం అయితే ఫస్ట్ అయితే వినిపిస్తుంది అనమాట. ఆ నినాదాలు ఇంకా బలం చేయడానికి వరుస మూవీలతో అయితే దూసుకొస్తున్నారనమాట. మరి చూడాలి మామ ఎలా ఉండబోతుందని చెప్పి, ఇంకా ఎన్ని మూవీస్కి సైన్ చేస్తారా, ఇంకా ఎంతవరకు ఇంకా వీళ్ళు ఈ టాలీవుడ్ని వెళ్తారని చెప్పి చూడాలన్నమాట. మామ రేపు ఈవినింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ మనకి ఆంధ్ర కింగ్ అని చెప్పి మూవీ రిలీజ్ అవుతుంది కదా మన రామ్ గారిది. అయితే ఆ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతుందమ్మా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసేసాను అనమాట. మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది, మాలాంటి వాళ్ళకి బూస్టప్ లో కూడా ఉంటుంది. ఇంకా మోర్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాం అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.